దేవుడు మనకు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను అనుగ్రహించి ఉన్నాడట. కాబట్టి జీవగ్రంథంలో చూసినట్లయితే ఇంద్రియ నిగ్రహము కలిగి ఉన్న భక్తులను ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే యోబు గారు అంటూ ఉంటారు, నా కన్నులతో నేను నిబంధన చేసుకుని ఉన్నాను, కన్యకను చూడకుండానట్లు అని. అలాగే దావీదు గారిని చూసినట్లయితే వ్యర్థమైన వాటిని చూడకుండానట్లు నా కన్నులు త్రిప్పువేయము అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలాగే యోసేపు గారిని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నా దేవునికి విరుద్ధంగా ఇటు పాపమును నేను ఎట్లు చేయదును అని పాపము నుండి యవ్వన కాలంలో పారిపోయి దేవుని యందు విశ్వాసాన్ని భయభక్తులను చూపి మరి మనందరికీ కూడా ఇటువంటి విధంగా భక్తులందరూ కూడా మాదిరిని చూపిస్తూ ఉన్నారు. మరి భక్తులకు ఇచ్చిన ఆత్మనే దేవుడు మనకు కూడా అనుగ్రహించి ఉన్నాడట. ఇంద్రియ నిగ్రహము కల ఆత్మను మనందరిలో కూడా దేవుడు పెట్టి ఉన్నాడు. కాబట్టి మనకు కూడా మరి నిగ్రహించుకునే శక్తిని దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి ఈరోజు నీవు నిగ్రహించుకోలేకపోతున్నావు అంటే దానికి కారణం ఏంటో గ్రహించుకొని దేవుని యొక్క వాక్యం దగ్గరికి వచ్చినట్లయితే అటువంటి నిగ్రహతను దేవుడు కూడా నీకు అనుగ్రహిస్తాడు. మన ఇంద్రియాలను నిగ్రహించుకొని దేవుని కొరకు వాడబడదాము.